శృతి ఏం చెప్తున్నావే? చూడక్క చిచి చూడక్క అంటే హారతి అక్క రెండుకి ఇప్పుడు వచ్చిన ఎండల ఇంకా హారతి అక్క రెడీ కూడా అవ్వలేదు. అప్పటి వరకు ఏం చేయాలి ఖాళీ అనేసి స్టోరీ చదువుతుంది. నేను రెడీ కాలేదా అని ఎక్కడైనా అక్క ఇప్పుడు నేను చూపిస్తాను. అదే అయితే చూడు హారతి అక్క బొట్టు పెట్టుకోలేదు అత్త క్యారెక్టర్ అంటే ఇంకా అత్తలు ఎప్పుడో ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. ఇంకా మా అత్త ఇప్పుడే చీర కట్టుకుంటుంది. చిక్కు ఏం చేస్తున్నారా? సిగ్గుపడతాడు మా ఊడు పడుకోండు ఇలా. ఇక మేము ఇప్పుడు 1 అవుతుంది 2 అవుతుంది. ఎప్పుడు వస్తుంది క్లారిటీ. మంచి పెద్ద అత్త సీజన్. సో అయితే ఈరోజు అత్త కూడలు గయ్యాలత్త చేస్తున్నాం కదా. ఈరోజు షూట్ ఉందన్నమాట. శృతి పొద్దుగాల రాయే అంటే 11 గంటలకు వెళ్ళమంటే ఆడికెళ్ళి ఇడికి వచ్చే వరకు 1:30 అయింది ఫ్రెండ్స్. ఇంకెప్పుడు షూట్ అవుతుందో ఏమో తెలియదు. సో అయితే మేము ఫస్ట్ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇట్లా అంటే కొబ్బరికాయ ఇట్లా ఏం కొట్టలే, నార్మల్గా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన వీడియో. సో ఇంకా అది మంచి మూమెంట్ ఉంది. సో అట్లా అని ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కూడా ఆల్రెడీ స్టోరీ రెడీగా ఉంది. మళ్ళీ షూట్కి రెడీ అవుతున్నాం. ఇంకా అప్పుడు చేయలేదు కదా. సో ఈరోజు మండే, సో మళ్ళా చేద్దామని. నువ్వు మాట్లాడు శృతి. అంత మాట్లాడే. ఇప్పుడు మా అత్త ఎన్ని టార్చర్ పెడతా చూడాలి ఇప్పుడు. అంతే అంటవా? పట్టుక నువ్వే కొట్టు. నువ్వు కొట్టు. గాలికి ఉండదు. అయితే మా ఆడబిడ్డ రాలే అనమాట. ఆడబిడ్డ మీన్స్ వాళ్ళ ఆడబిడ్డ మా బిడ్డ రాలే. రాధిక అక్క రెస్ట్ తీసుకుంటుంది ఇంట్లో. రాయే అంటే రానన్నది. కాదు ఇట్లనే కదా కొబ్బరికాయ. నాకు ఐడియా లేదు మరి. తప్పైతే మమ్మల్ని తిట్టకండి, మాకు అంత ఐడియా లేదు. మా వేలు ఉంటే జరాతో ఏదో చెప్తుండే పెద్ద మనిషి, కానీ ఆ ముసలాం లేదనమాట. సో ఇక ముసలాం లేదు కాబట్టి ఇక మేమే బాగా. ఇది ఆర్తికపురం బిల్లలకు పెట్టే అంటే ఉండలేదు గాలి. అంతా మంచి జరగాలి. కొంచెం ఫోన్ దగ్గర పోకపోయినా అంతేనా? ఫోనే మన దగ్గర రావాలి. కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారు? చైతు. యాక్చువల్గా ఎప్పుడు చింటూ వస్తాడు, చింటూ లేడు పాపం. వస్తాడు ఈ చదువు. తీసుకో కెమెరామ్యాన్. ఇప్పుడు ఇది కొబ్బరికాయ కూడా ఓకేనా? శృతి గల్లకి ఒకటి అద్దేపు గ్లాసు. అయితే ఏనో కొట్టడేందుకు తులసిమ్మ కాడ కొడతా. ప్రసాదం మా సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబర్స్ అంటున్నారా? పాప మళ్ళీ ఎట్లా రాలేదు. సో అట్లా అనమాట. ఇంకేంది ఆలస్యం, వీళ్ళు కొంచెం తిన్నాక స్టార్ట్ చేస్తాము. సాయంత్రం దాకా ఫినిష్ చేయాలి, మళ్ళీ 1 వీక్ దాకా. సో బాయ్. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు చెప్పవా? హారతి యాక్టర్. వాళ్ళకి తెలియదానే. అయితే ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. రియల్గా కొన్ని ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని నేను రాసిన. అంటే ఓన్ కంటెంటే. అంటే నాకు జరిగినాయి, కొంతమందికి వేరే వాళ్ళకి జరిగినాయి, చాలా వరకు తెలిసినాయి. ఇప్పుడు కట్నంది ఇంకో మెయిన్గా చెప్పాలంటే ఈ అమ్మాయి వైష్ణవి అమ్మ అని ఉంది కదా. సో ఆ అమ్మాయి కూడా మెయిన్గా దేనికోసం చచ్చిపోయింది? కట్నం కోసమే కదా. సో కట్నం కోసం ఇంత అవసరం లేదు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి ప్రేమ ఉంటే వాళ్ళు ఇచ్చుకుంటారు కట్నం, అంతేగాని మీరు కట్నం కట్నం అని టార్చర్ పెట్టడం బంద్ చేయాలి.
అయితే ఈ సీజన్ వల్ల అంటే ఈ ఈ వీడియోస్ వల్ల కొంతమందన్న మారాలి అనేది మా ఉద్దేశం. మారాలని కోరుకుంటున్నాను. నువ్వు నవ్వకు. నువ్వు అయితే ఇక మా శృతి వాళ్ళ అక్కడ అత్త కెమెరామెన్ నవ్వుతున్నాడు అందుకే. మా శృతి వాళ్ళ అత్తమ్మ ఏమంటదంటే, నేను కూడా అన్ని టార్చర్ పెట్టలే కదనే, హారతి నిన్ను అన్ని టార్చర్ పెడుతుందని అంటుందంట. పాపం వాళ్ళ అత్తమ్మ మస్తు మంచిది. మస్తు సపోర్ట్ చేస్తుంది ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మా చింటుకి, మా చేతుకి, ఎందుకంటే వాళ్ళ బ్యాక్ ఉండడం వల్ల మేము ముందుకు వెళ్తున్నాం కదా. సో వాళ్ళకి, ఇంకా మా ఫ్రెండ్స్కి అంటే వీళ్ళకి కానీ రాధిక అక్కకి కానీ, అంటే వాళ్ళు కూడా మాకు బ్యాక్ సపోర్ట్ ఇస్తుర్రు. సో అట్లా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మెయిన్గా అయితే ఈ కట్నం గురించి ఏమంటారు, నువ్వు మాట్లాడవు శృతి. కట్నం గురించి అయితే టార్చర్ పెట్టడం బంద్ చేయాలి. కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని చాలా చూస్తున్నాము. అట్లాంటివి తక్కువ కావాలని మేమైతే కోరుకుంటున్నాము. ఒక్క ఆడపిల్ల ప్రాణం పోవడం అంటే ఎవరికైనా మనకి బాధ అనిపించదు, కానీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి మస్తు బాధ ఉంటుంది. ఈరోజు అంటే ఒకరోజు విన్నందుకే మనకి ఇంత బాధ అనిపిస్తుంది. అమ్మాయి విషయాలు నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా చూడండి. మనకి ఎంత బాధ అనిపిస్తుంది, కన్నా తల్లికి తండ్రికి తోబుట్టినోళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఎవరైనా సరే ప్రాణమే, మనదైనా ప్రాణమే. మన దాకా వస్తేనే ఏదైనా తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. అందరూ బాగుండాలి. మీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకోండి, వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోండి. అంతేగాని చంపడాలు నరకడాలు ఇవన్నీ మానేయండి. అంటే మా వల్ల మారతారు అని అంటే చెప్పలేము. ఎవరో ఒక్కరన్నా మారాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. అంతేనా? ఏం చెప్పవా? మా ఛానల్ని మెయిన్గా సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ మేమిద్దరం ఈ చేయండి. ఈ ఇంకొక పర్సన్ రాలేదు, వస్తుంది నెక్స్ట్ సిరీస్ లో వస్తుంది. అయితే మేము ఈ వీడియో కోసం కష్టపడుతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు నేర్చుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఇది రావడం, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, అంటే మాకు ట్రావెలింగ్ చాలా ఇబ్బంది. చిన్నపిల్లలు కదా, ఇంకా ఇది సమ్మర్, ఎలాగైతే ఎండలు వచ్చింది. అంటే మేము మా వల్ల కొంచెం ఏదన్నా చేంజ్ వస్తుందేమో అని మాకు ఒక హోప్తోని మేము స్టార్ట్ చేసినాం. ఇదైతే రియల్ ఇన్సిడెంట్సే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్, మళ్ళీ కలుద్దాం.